సో గైస్ ఇప్పుడు చెక్అవుట్ అయిపోతుంది మేము రూమ్. ఇక్కడ నుంచి ఇంకొక హోటల్కి వెళ్తున్నాము. సో లగేజ్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంది. ఆల్రెడీ కార్ మొత్తం నిండిపోయింది. ఇప్పుడు ఈ టెస్లా కార్లో కూడా సగం లగేజ్ పెడుతున్నాం. ఇది చూసారు కదా మధ్యలో లేచిపోయింది. సో ఇందులో కూడా ఎంత లగేజ్ చూసుకొని అవి కూడా ఇందులో పెట్టేస్తాయి. ఇక్కడ ఏంటంటే డిక్కీల స్పేస్ బాగా ఎక్కువ ఉంటుంది. రామరావనా సో ఇంకెంత బ్యాలెన్స్ ఉంది, ఇంకా 2 కార్లు వస్తే అవి కూడా అయిపోతుంది. నేను భారీ ఎత్తున పెట్టాం. Sir, how was the experience in the hotel? The hotel experience is like awesome. Awesome. They told me to tell like this. What is your experience? I'm missing this hotel. Nice. What about you? Yes, it's experience, 34 years experience. I never seen this. How was the experience in hotel? It's very good. Good. Mundeke. What is your experience? My experience. In hotel. అయ్యో పర్లేదు Nice. My Very good. experience in 34 years and in which hotel Hi experience sir. is very good. Nikhil sir. Nice to meet you. Nice to meet you. My pleasure to have you all here. అందరిని అడిగాను హోటల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి. సూపర్, చాలా బాగుంది. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు జేఎం రవి గారు గుర్తొస్తున్నారు సార్. చాలా మంది అంటుంటారు, మీ నోట్లో కూడా అది వినడం చాలా సంతోషం. ఈ నోట్లో అది ఎప్పుడు అంటూనే ఉంటాడు అలాగే. ఏమండి నేను రవి గారు అని పెట్టేశాను పేరు. అది అడిసిమిల్లే. మా జేఎం రవి గారు అని పెట్టాను. కానీ ఏదేమైనా కానీ రామారావు బ్యాచ్ ఇదంతా కొత్త పేరు రామారావు బ్యాచ్. ఏమండి రామారావు గారు అంతేగా. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పబోతుంటే 34 years అంటున్నారు ప్రతిసారి. నా ఎక్స్పీరియన్స్ 34 years ఈ ఫీల్డ్లో. అండ్ నేను అంటుంది హోటల్లో ఎలా ఉంది. అది నా ఫీల్డ్, ఇది ఫేర్ ఫీల్డ్. మిమ్మల్ని ఒకటి అడిగితే మీరు ఒకటి చెప్తారు. ఫేర్ గంట ఫీల్డ్లో నా ఎక్స్పీరియన్స్ మినిమం 5 days అవుతుంది. సో చాలా బాగుంది హోటల్. అండ్ ఇక్కడ ఏంటంటే ఫుడ్ చాలా ఎస్పెషల్లీ సూపర్. అందరూ ఎక్స్పీరియన్స్లు చెప్పుకున్నారు. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నా ఎక్స్పీరియన్స్ ఏం లేదు, రాత్రి పడుకోవడం, పొద్దున్న లేవడం, టిఫిన్ చేయడం, ఆ పిల్లలు మాత్రం ఎత్తుకొని రావడం, అందరు పని ఉన్నారు. అది ఏంది నన్ను పెడతలేవు. హోటల్ నుంచి ప్యాన్ ఉంది. ఓకే చాలా బాగుంది హోటల్. కానీ ఒకటే అనిపించింది, సడన్గా చెక్అవుట్ అన్నారు. అది ఒక్కటే కొంచెం అనిపించింది. చెక్ ఇవ్వకుండా చెక్ డౌన్ అన్నారు. అదే చెక్అవుట్ అన్నారు. సో అంటేనే ఇంక అందరం కూడా లగేజ్ ఇంకా నేను గెట్ అవుట్ అనలేదు కానీ ఇంకొక హోటల్కి మార్చుకుంటాం. అంటే వీళ్ళకి చాలా రూల్స్ ఉంటాయి. అది ఏంటంటే ఆన్లైన్లో బుకింగ్ కాబట్టి అట్లా చెక్అవుట్ చెప్పారు. ఇంకొక హోటల్కి వెళ్తున్నాం. ఆ హోటల్ ఎలా ఉందో చూస్తారు. ఎందుకంటే పిల్లలకి బండి చేతికిస్తే ఇది ఎండ మరి మధ్యలో ఉందన్న. తీసా వీడియో ఆనే ఉంది. 1 2 3 అన్నగారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మన నిఖిల్ పోలేపల్లి గారు. రియల్లీ సార్ నైస్ టు మీట్ యూ. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ మా అదృష్టం, మా ప్రివిలేజ్ రావడము. టీవీలో చూస్తే తప్ప ఫస్ట్ టైం రైల్వే చూసి ఇంకెక్కువ ఆనందం పడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మీకు అండ్ మీ అభిమానులు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని షోస్ వేసి షోస్ సక్సెస్ఫుల్గా ఆల్ ద బెస్ట్ నిఖిల్ పోలేపల్లి. థ్యాంక్ యూ. తర్వాత తీసాం, వసూలు చేయాల్సి వచ్చింది. నల్లలో తీసుకొని వెళ్ళి బెదిరించి టాకేసారా. వచ్చిండు డేవిడ్ అన్న మళ్ళా పిక్ చేసుకొని ఇంకో హోటల్ తీసుకెళ్తున్నాడు. ఇలా అన్న అంతా మా టీం అందరికి కూడా లంచ్ అన్నానే చేస్తున్నారు.
అన్న వచ్చాడు, అన్న అందరినీ కలిసి. సో ఇక్కడ వచ్చిన ప్రతిసారి కూడా నన్ను బ్రహ్మాండంగా చూసుకుంటాడు. నేను వచ్చిన ఫస్ట్ డేనే నన్ను కలవడం షాపింగ్ తీసుకుపోయిన రోజు అయితే ఇంకా మర్చిపోలేను ఆ రోజు. సో నేను మా పాలన్న డేవిడ్ అన్న ముగ్గురం కలిసి ఫస్ట్ ట్రిప్లో మాత్రం చాలా చాలా తిరిగాము. అదైతే ఎంజిఎం పోయినాం ఆ రోజు, ఫుల్ ఎంజాయ్ చేసినాం. అట్లానే ఇంకా చాలా ప్లేసెస్ పోయొచ్చు. అన్న మనం అది కూడా పోయినాం కదా అన్న, న్యూయార్క్ పోయినాం కదనే, ఫిడెల్ఫియా పోయినాము, అన్నీ పోయినాం కదన్నా మనం. సూపర్ ఎంజాయ్ చేస్తాం ఫస్ట్ ట్రిప్ గైస్. ఈ హోటల్ సార్ ఎప్పుడు కట్టారు సార్ హోటల్? 7 years సార్. 7 years. ఓకే ఓకే. మాకు ఫ్రీ అయినా మరి ఇండియన్స్కి? ఇండియన్స్ ఫ్రీ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మాత్రం కట్టొద్దు సార్, నేను చెప్తున్నాను. అయ్యో, నా కట్టాం పేరు సార్. మీద. సార్ ఎందుకంటే అంటే మన అమౌంట్ వెళ్ళేటప్పుడు రింగ్స్ తీసుకుంటారు కదా, రింగ్స్? రింగ్స్ అంటే మీరు ఫోన్ చేస్తాము, మీరు రింగ్ అయినప్పుడు, మీరు ఎత్తినప్పుడు హాయ్ అన్నప్పుడు అదే. ఓకే ఓకే. ఈయన దగ్గర మాత్రం తీసుకోండి సార్. ఈయన ఏది కావాలి చెప్పండి, మీకు ఏది కావాలి చెప్పండి, రెండు తప్ప ఇంకేది ఇచ్చేస్తాం. అవునా? సో ఫైనల్గా మేము థాయ్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ అక్క థాయ్ అని ఉంది దీని పేరు. హోటల్ బాగా సూపర్ ఉంది. టిక్కీ థాయ్. నేను పెట్టా. Yeah, medium spicy.